హరే కృష్ణ. నేటి గీతామృత కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. సో చివరి వరకు అందరూ శ్రద్ధతో వినండి. ఓకే. సో అది ఈరోజు మనం ముఖ్యంగా బుద్ధి మరియు దృఢ నిశ్చయము వీటి యొక్క లక్షణాలు రకాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఇది స్వయంగా కృష్ణ భగవానుడు మనందరికీ కూడా భగవద్గీత 17 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారం గురించి చెప్తున్నారు. సో ఆ 17 అధ్యాయాలు ఎక్కడెక్కడ బ్రీఫ్గా ఇచ్చారు, దాన్ని మళ్ళీ భగవంతుడు ఒకసారి రివైజ్ చేస్తున్నారు అన్నట్టు. ఈ భౌతిక ప్రకృతిలో త్రిగుణాలు ఉంటాయి. ఆ త్రిగుణాలు మన యొక్క దేహం మీద, మన మనసు మీద, మన బుద్ధి మీద, మనం చేసే ప్రతి కర్మ మీద, కర్త మీద ఎలా ప్రభావం చూపిస్తాయనేది భగవంతుడు ఈరోజు బోధిస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు చర్చించబోయే రెండు విషయాలు బుద్ధి మరియు దృఢ నిశ్చయం, అంటే ఇంటెలిజెన్స్ మరియు డిటర్మినేషన్ గురించి భగవంతుడు స్వయంగా డిక్లేర్ చేస్తున్నాడు. అర్జున, నా నుంచి విను. ఇంతకుముందే ఆల్రెడీ నీకు జ్ఞానము, తర్వాత జ్ఞేయము అంటే జ్ఞానం యొక్క లక్ష్యము, జ్ఞాత జ్ఞానం గురించి తెలిసిన వాడు అనే 3 అంశాల గురించి ఆల్రెడీ నేను వివరించాను. ఇప్పుడు ఈ దేహములో ముఖ్య పాత్ర పోషించేటువంటి బుద్ధి గురించి విను. ముఖ్యంగా దేహం గురించి భగవంతుడు పూర్వం చెప్పాడు. ఎలా అంటే సీక్వెన్స్, జడ పదార్థము అంటే దాంట్లో జీవం లేని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఇంద్రియాలు ఒక మెట్టు పైన ఉంటాయి. తర్వాత జడ పదార్థము, తర్వాత ఇంద్రియాలు, దానిపైన మనస్సు, మనసు పైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ, ఆత్మ పైన పరమాత్మ. ఈ విధంగా హైరార్కీ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఈరోజు మనం ఏది చర్చించబోతున్నాము? జడ పదార్థము, దానికంటే పైన ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే పైన మనస్సు, మనసు కంటే ఈ లెవెల్. అంటే ఇప్పుడు బుద్ధి గురించి భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. బుద్ధి ఏ విధంగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. సాత్వికమైన బుద్ధి, రాజసికమైన బుద్ధి, మూడవది తామసికమైనటువంటి బుద్ధి. సో 3 రకాలు. అదేవిధంగా దృఢ నిశ్చయం కూడా 3 రకాలుగా ఉంటుంది. డిటర్మినేషన్, సాత్వికమైనటువంటి డిటర్మినేషన్, రాజసికమైనటువంటి డిటర్మినేషన్ అంటే దృఢ నిశ్చయము, తామసిక దృఢ నిశ్చయం. సో మొట్టమొదటిగా బుద్ధి గురించి చర్చిద్దాం. అంటే ఈ బుద్ధిలో సాత్వికమైనటువంటి బుద్ధి ఎందుకు ఇలా డీటెయిల్గా చెప్తున్నారంటే భగవంతుడు, మనం ఆల్రెడీ కర్త గురించి చర్చించాం. ఏ కర్మన్నా మనము చేసి అది సక్సెస్ అవ్వాలంటే భగవంతుడు మనకు 5 విషయాల గురించి చెప్పారు. ప్రతి కర్మ చేయకుండా ఎప్పుడూ ఉండడు. కర్మ చేయడానికి 5 విషయాలు ఉంటాయి. 1 దేహము, 2 ఇంద్రియాలు, 3 కర్త, ఓకే. తర్వాత 4 మన ప్రయత్నం ఉండాలి, ఓకే. 5 ఇవన్నీ ఉంటే 5 భగవంతుడు పరమాత్మ యొక్క శాంక్షనింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మరి దేహంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఏముంటుంది? బుద్ధి. అర్థమైందా? సో ఆ బుద్ధి మనసు ద్వారా ఈ దేహాన్ని నడిపిస్తుంది. మరి మనందరము టాప్ ఇంటెలిజెన్స్ కావాలంటే సాత్వికంగా ఉండాలి. అదేందా? అప్పుడు కర్త సాత్వికమైన కర్తగా ఉన్నప్పుడు ఈ బుద్ధిని సత్వగుణంలో ఉపయోగిస్తాడు. మరి మనం సత్వగుణంలో ఉన్నటువంటి బుద్ధిని కలిగి ఉన్నామా, రజోగుణంలో ఉన్నటువంటి బుద్ధిని కలిగి ఉన్నామా, తమో గుణంలో ఉన్నటువంటి బుద్ధిని కలిగి ఉన్నామా? అసలు మనమే సత్వగుణ కర్తన, రజోగుణ కర్తన, తమోగుణ కర్తన ఎలా తెలుస్తుందండి? మనం చేసే కర్మల వల్ల ఇతను పయస్ పర్సన, ఇతను ఇంపయస్ పర్సన, ఎటువంటి వాడని తెలుస్తుంది. ఈరోజు మనకు భగవంతుడి ద్వారా దీని యొక్క కండిషన్స్ మనకు చెప్తున్నారు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ ఒకరు నేను హెల్తీగా ఉన్నానా, అన్హెల్తీగా ఉన్నానా అనేది ఎలా చెప్తాము? ప్రతి దానికి కొలమానం వచ్చాయి. ఇప్పుడు నాకు టెంపరేచర్, జ్వరం ఉందా లేదా అనేది మనము టెంపరేచర్ని బట్టి చెప్పగలుగుతాము. అదేవిధంగా ప్రతిదీ కూడా ఇప్పుడు నా హార్ట్ బాగుందా లేదంటే దాని యొక్క మిషన్ ద్వారా చెప్పగలుగుతాము.
నాకు షుగర్ ఉందా లేదా, షుగర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. నాకు బీపీ ఉందా లేదా, బీపీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా నా బుద్ధి సత్వగుణ బుద్ధ్యా, రజోగుణ బుద్ధ్యా, తమోగుణ బుద్ధ్యా, ఈ మూడులో ఎక్కడ నేను ఉన్నాను, నా బుద్ధి బట్టే నేను కర్మలు చేస్తాను. కాబట్టి కర్మలు చేయడం వల్ల నేను సత్వగుణ కర్తన అంటే జీవుడు తమోగుణమా రజోగుణమా తెలుస్తుంది. సో చాలా శ్రద్ధగా వినండి. ఏమంటారు ఇక్కడ, ఏ బుద్ధి ద్వారా అంటే ఒక వ్యక్తి లివింగ్ ఫోర్స్ జీవం ఉన్నవాడే, ఏ బుద్ధి ద్వారా మానవుడే అంటాడు, పశు పక్షాదుల గురించి చెప్పట్లేదు, ఏది చేయదగినదో ఏది చేయరానిదో కండిషన్ చూడండి. ఏది చేయదగింది ఏది చేయరానిది. నెక్స్ట్ కండిషన్ ఏంది, దేనికి భయపడవలనో దేనికి భయము నొందరాదు. చెయ్యకూడని కర్మ చేస్తే తప్పకుండా భయపడాల్సి వస్తుంది. చేయవలసిన కర్మ చేస్తే భయపడం. మనం చూడండి, కర్మ మీదనే చెయ్యవలసింది చేస్తే భయపడము, చేయకూడని చేస్తే భయపడతాం. తర్వాత మీరు ఎప్పుడైతే చెయ్యకూడని కర్మ చేస్తే భయపడాల్సి వస్తుంది, ఆ భయం ద్వారా అది మనని బంధనాన్ని కలిగిస్తుంది. చేయాల్సింది చేస్తే అది మనకు ముక్తిని కలిగిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లంటే, ఇప్పుడు మన ప్రపంచంలో తీసుకుందాం మనము. సో ఎవరైతే స్వేచ్ఛా జీవితంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవిస్తూ ఉన్నారనుకోరు, ఇతరులు అంటే తోటి మానవులు ఉండొచ్చు, తోటి పశువులు, తోటి జీవులకు హింసించకుండా వాటిని చంపకుండా మనము జీవిస్తే మనం ఎవ్వరికి కూడా భయపడి జీవించాల్సిన అవసరం లేదు. స్పెషల్గా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో, పోలీస్ కానీ తర్వాత డిఫెన్స్ కానీ, ఎవరికి భయపడకుండా మనము జీవించగలుగుతాం. ఎప్పటి వరకు చెయ్యకూడని పనులు నేను చేయనట్టయితే హాయిగా, అంటే నేను ఏవైతే పనులు చేయాలనో అవి చేస్తే హ్యాపీగా. ఇంకోటి మనం అనుకోవచ్చు, ప్రభుజీ నేను బాగానే ఉన్నాను, ప్రభుత్వము మన ఇన్కమ్ మీద కూడా కొన్ని ఆంక్షలు విధించింది. నీ ఇన్కమ్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్దే ఈ మంత్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. ప్రతి సీఏ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. కాబట్టి నా ఇన్కమ్ నేను న్యాయబద్ధంగా ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాననుకోని, నేను సంపాదించుతున్నటువంటి ఆ డబ్బుని ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతాను. కానీ నేను ఎప్పుడైతే నా బుద్ధి చెయ్యకూడని పని అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ట్యాక్స్ కట్టకుండా దాన్ని ఎంజాయ్ చేయాలంటే నేను భయపడవలసి వస్తుంది. సో అది నన్ను ఏం చేస్తుంది, నేను భయపడుతూ తప్పించుకున్నా ఏదో ఒక రోజు నన్ను బంధిస్తుంది. అదేవిధంగా ముక్త జీవితం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భౌతిక జీవితంలో స్వేచ్ఛగా జీవించాలంటే ఎవరిని మోసం చెయ్యకుండా నేను జీవించినంత కాలము హ్యాపీగా జీవించవచ్చు. అంటే దీన్ని మళ్ళీ శాస్త్ర ప్రకారం ఎలా తీసుకుంటారు, శాస్త్ర నిర్దేశములను అనుసరించి ఎవరైతే కర్మలు కార్యం నడుచుట లేక చేయదగిన కర్మలను చేయుట ప్రవృత్తి అంటారు. శాస్త్రములను అందు నిర్దేశింపబడిన కర్మలను ఎన్నడూ చేయరాదు. అంటే శాస్త్రంలో ఏదైతే బోధించారో ఆ బోధనల ప్రకారం జీవించాలా, దానికి వ్యతిరేకంగా జీవించకూడదు. సో దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మనకు భగవంతుడు ఏమన్నాడు, ఏ కాలంలో అయినా సత్యయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ కలియుగం కానీ ఫార్ములా అదే. ఏంటి ఫార్ములా, సింపుల్గా తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆహారం భుజించడము. భగవంతుడి శాస్త్ర ప్రకారం ఎటువంటి ఆహారాన్ని భుజించమన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. సో మీరు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని తోయాన్ని తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన, మీరు భక్తితో ప్రేమతో నాకు సమర్పించండి. ఆ సమర్పించిన ప్రసాదాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి. చూడండి, భగవంతుడికి సమర్పించింది మాత్రం మనం తీసుకుంటే మనము ఎటువంటి తప్పు చేయని వాళ్ళము. అంటే ఎందుకంటే ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే పొందుతున్నామో ప్రతిదీ కూడా భగవంతుడిది. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు సత్వగుణ బుద్ధి కలిగినటువంటి వాడు. ఈ విషయాన్ని భగవంతుడు మనకు 10వ అధ్యాయము 8వ శ్లోకంలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఏమన్నారు 10వ అధ్యాయం మనకు 8వ శ్లోకంలో, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. బుద్ధిమంతులు
బుద్ధజనులు. బుద్ధి చాలా ఇంటెలిజెన్స్. ఎటువంటి ఇంటెలిజెన్స్? ఎవరు బుద్ధిమంతులు అంటారు? సర్వ దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక భౌతిక సర్వ ప్రకృతి అంటే ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులు రెండింటికి కూడా, రెండు ప్రకృతులు కూడా నేనే కారణమని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకొని విశ్వసించి ఆ విధంగా భగవంతుని సేవిస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి బుద్ధిమంతులు. అటువంటి బుద్ధి సాత్వికమైనటువంటి బుద్ధి. అంటే ఏది తినకూడదు, ఏది తినాలా, అప్రసాదము తినకూడదు అని వింటున్నాము, చదువుతున్నాము. కానీ ఎవరైనా మనకు తెచ్చేయగానే ఆ ప్రసాదం స్వీట్, నాకు ఇష్టమైన స్వీట్, ఇంకా చెయ్యి గుడ్డిది కదా, పొద్దున కనుక్కున్నాం మనం, కాళ్ళు చేతులు గుడ్డివి. భాగవతం 4వ స్కందము 25వ అధ్యాయము 53, 54 శ్లోకాల ప్రకారం, ఆ 55 శ్లోకాల ప్రకారం చాలా డీటెయిల్గా చెప్పారు. ఈరోజు నేర్చుకున్న దాని ప్రకారం చేతులకు కాళ్ళు గుడ్డివి. సో చేతులు ఎవరైనా తెచ్చి ఇచ్చారు అనగానే కళ్ళు చూస్తాయి, చేతి తీసుకొని నోట్లో వేస్తూనే ఉంటుంది. సో కాబట్టి అది తినకూడనిది తినేస్తున్నాం మనం. అదేవిధంగా మనము ఎన్నో విషయాల్ని చేయకూడనివి చేయవలసినవి. అర్థమైందా? భగవంతుడు చేయకూడనివి చేయవలసినవి ఏమన్నాడు? నిత్యము నిరంతరము మనము ఎవరిని వర్షిప్ చేయమన్నారు భగవంతుడు? నీ అనంత జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే చాలా సింపుల్. భగవంతుడు ఏమన్నారు? మొత్తం భగవద్గీత చెప్పిన తర్వాత దాదాపు లాస్ట్ ఇంకా అదే ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో. అర్థమైందా? మన యొక్క పాపాలని తొలగించుకోవడానికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని సర్వవిధం ధర్మాలను త్యజించి కేవలము నన్నే శరణు పొందము, సర్వ పాపములను నుండి నేను విముక్తిని చేస్తాను అని భగవంతుడు అంటాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించగలుగుతారు? సాత్వికమైనటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు. అంటే నేను ఏ ధర్మాన్ని పాటించాలా, ఏ ధర్మాన్ని పాటించకూడదు అని ఎవరు? సాత్వికమైన బుద్ధి వాళ్ళు. విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏ ధర్మాన్ని పాటించాలా మళ్ళీ భగవంతుడు మనకు 18వ అధ్యాయం 65వ శ్లోకంలో చెప్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిని. ఓ ప్రియమైనటువంటి అర్జున, నేను నీకు సత్యాన్నే చెప్తున్నాను. ఏంటది? 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళు నా లోకానికి తప్పకుండా వస్తారని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏంటో 4 పనులు? సర్వదా నా గురించి చింతించు, తర్వాత నాకు భక్తుడవమ్ము, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఈ 4 పనులు చేయమంటున్నాడు. అంటే ఇది చెయ్యాలా, ఏది చేయకూడదు? భగవంతుడు కాకుండా ఇతరుల గురించి ఆలోచించొద్దు, భగవంతుడు కాకుండా ఇతరులను పూజించొద్దు, భగవంతుడు కాకుండా ఇతరులకు భక్తుడు కాకు, భగవంతుడు కాకుండా ఇతరులకు ప్రణామం చేయకు. అంటే అఫ్కోర్స్ ప్రణామం రెస్పెక్ట్ చేయాలా. ఇది భగవంతుడు ఏది చేయాలా, ఏది చేయకూడదు. ఇది చేయడం వల్ల ఏంటి? నాకు శాశ్వత లోకానికి నేను ఎంటర్ అవుతాను. లేదు నాకు టెంపరీ లోకాలకు వెళ్ళాలనుకుంటే ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తన అర్జున మామోపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సో మీరు ఈ భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు వెళ్ళినా పునర్జన్మ ఉంటుంది, నా లోకంకి వస్తే పునర్జన్మ ఉండదు అన్నాడు భగవద్గీతలో. మరి సాత్వికమైన బుద్ధి ద్వారా విన్నవాడు ఏది చెయ్యాలా? బ్రహ్మలోకం వరకు కూడా నాకొద్దు, ఏది కావాలా? భగవంతుడు కావాలా. ఎప్పుడైతే భగవంతుడే నాకు కావాలి అని అనుకుంటారో వాళ్ళకు భయం ఉండదు అని భగవంతుడు అంటున్నాడు. ఏ శ్లోకంలో చెప్పాడు? నువ్వు భయపడవలసిన అవసరం లేదని 2వ అధ్యాయము 40వ శ్లోకంలో చెప్పారు. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మీరు స్వల్పమప్యస్య కొంచెము నా గురించి భక్తియుక్త సేవ చేస్తే మిమ్మల్ని భయంకరమైనటువంటి విపత్తు నుంచి నేను రక్షిస్తాను. సో కాబట్టి ఈ స్వల్పం చేసేటువంటి భక్తి వల్ల ఎటువంటి నష్టం కానీ హాని కానీ లేదు. ఇటువంటి కర్మ చెయ్యాలంటే
సాత్వికమైన బుద్ధి మనకు అవసరము. కాబట్టి మనము నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు, సాత్విక బుద్ధి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను బహుశా. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏమంటారు, విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు, ఇవన్నీ కూడా మనం 2000 ఆలోచించేటువంటిది సాత్వికమైన బుద్ధి. ఇక రాజసికమైనటువంటి బుద్ధి రెండవది. సో ఓ పార్థ, ధర్మ అర్థములకు నడమగల భేదమును కానీ చేయదగిన కార్యము మరియు చేయదగని కార్యములకు నడమగల భేదమును కానీ తెలుసుకొని జాలిన బుద్ధి రజోగుణం అంటారు. అంటే ఇందాకేంటది, ధర్మ అధర్మములకు, ధర్మమేది అధర్మమేది వాటి మధ్య భేదము తెలుసుకోలేదు. ఎట్లా, కౌరవులు పచ్చి మూర్ఖులు నిండు సభలో జూదమాడుతున్నారు. ఎవరి ముందు, వాళ్ళ తాతలు తండ్రులు పెద్ద పెద్ద వాళ్ళ ముందు, వాళ్ళందరి ముందు. అసలు ఈ రోజుల్లో కూడా అంటే మన చిన్నతనంలో సో మనము ఏదన్నా ఆడకూడని ఆట అంటే టైంపాస్ అంటే కొంచెం అవి నష్టం జరిగేటువంటి ఆటలు మనం తల్లిదండ్రులు వాళ్ళ ముందట ఆడేవాళ్ళం కాదు. అటువంటిది వాళ్ళనే పెట్టుకొని జూదం, అది కూడా ఎంత ఘోరమైంది. అది ధర్మ అధర్మం. అధర్మం ఏంటి, పెద్దల ముందు అటువంటిది ఆడకూడదు. అంతేకాకుండా ద్రౌపది ఒక కుల స్త్రీని నిండు సభలో వివస్త్రని చేయడం ఎంత ఘోరమైన పాపము, ఎంత అధర్మము. కౌరవులకు ఆ యొక్క జ్ఞానము లేకుండా పోయింది. కాబట్టి చేయదగిన కార్యము మరియు చేయదగని కార్యము, ఏ కార్యము చేయాలా ఏ కార్యము చేయకూడదు అనే జ్ఞానం ఎవరికి ఉండదు. ఎవడైతే రజోగుణము ప్యాషన్గా ఉంటాడో వాళ్ళకు ఈ యొక్క సో ఇక్కడ రజోగుణంలో మనకు కౌరవులను తీసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఎవరైతే విచక్షణ జ్ఞానం ఉండదన్నట్టు వాళ్ళకు, అర్థమైందా. సో మన లోపల కూడా మనము ఏది ధర్మము ఏది అధర్మము అని మనం ఆలోచించాల. అటువంటి ఆలోచన జ్ఞానము కార్యం చేస్తాం మనం కూడా పనులు, కానీ మనం కేవలం దేహ సుఖాల కొరకు, దేహ సుఖాలను అనుభవించడానికి కొరకు చేసే ధర్మమే నా నిజమైనటువంటి ధర్మంగా, దానికి కూడా బుద్ధిని ఉపయోగిస్తారు. బుద్ధిని ఉపయోగించకుండా ఉండరు. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఎంతోమందికి ఇప్పుడు చెప్తా ఉన్నాము. సో మార్నింగ్ ఈవినింగ్ అట్లీస్ట్ నిజమైన ధర్మం ఏంటంటే మనం భాగవత ధర్మాన్ని పాటించాలి. పూర్వకాలం ఉండేది అన్నట్టు, ఇవన్నీ ఏ టెక్నాలజీ ఇవన్నీ లేకముందు ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు ఉండేవి కావు, కరెంటు కూడా అంతంత మాత్రం ఉండేది. అప్పుడు ఇంటికి రాగానే అర్లీగా పడుకొని ఈవినింగ్ టెంపుల్లలో భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క పారాయణము, భగవంతుడి యొక్క కీర్తనలు ఉండేవి. అవి విని అర్లీగా పడుకొని పొద్దున బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒక్కరు కూడా లేచి, అప్పుడు కూడా టెంపుల్లో ప్రతి ఊర్లో టెంపుల్లో భగవంతుడి యొక్క రామాయణం కానీ భగవంతుడి యొక్క కీర్తనలు పూజారులు పొద్దున్నే, అది నిజమైనటువంటి ధర్మము. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు 24 hours ధర్మం ఏంటి, డబ్బులు సంపాదించడమే ధర్మంగా భావిస్తూ ఉన్నారు. కానీ అది రజోగుణ బుద్ధి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అదేవిధంగా తమోగుణ బుద్ధి గురించి చెప్తున్నారు. ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణంగా అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మముగాను భావిస్తారు. రజోగుణానికి తమోగుణానికి తేడా ఏంటంటే, రజోగుణం వాళ్ళు డిఫరెన్స్ తెలియదు, వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఏది వస్తుంది అలా జీవిస్తూ ఉంటారు. తమోగుణం వాళ్ళు అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు, ధర్మాన్ని అధర్మంగా భావిస్తారు. ఎలాగైతే హిరణ్యకశిపు ఉన్నాడు, తర్వాత ఆయన ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్ళని ఏమన్నాడు, ఎస్ చెయ్యండి, కానీ అక్కడ మీరు ఓం కేశవాయ నమః కాదు, ఓం హిరణ్యాయ నమః, సో నా కొరకు యజ్ఞం చెయ్యండి, అదే మీకు ధర్మము. సో బ్రాహ్మణులందరితో తనకు పూజ చేయించుకోవడానికి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇది
తమోగుణమయ సంబంధించినటువంటి బుద్ధి. అర్థమైంది? అంటే వాళ్ళని బై ఫోర్స్ బై హుక్ ఆర్ క్రోక్ ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా మారుస్తూ ఉంటారు. మరి కలియుగంలో మనం చూసినట్టయితే జగై మదేలు ఉన్నారు. ఎవరిని హరినామం చేయించేవాళ్ళు కాదు, ఎవరిని కూడా భగవంతు యొక్క భక్తిని చేయించేవాళ్ళు కాదన్నట్టు. అర్థమైంది? తనకు తోచిందే ధర్మంగా వాళ్ళు భావిస్తూ జీవించేటువంటి వాళ్ళు అన్నట్టు. తర్వాత ఇంకేమంటున్నారు? ధర్మము కానటువంటి వారిని ధర్మములుగా అంగీకరించి నిజమైన ధర్మమును నిరసిస్తూ ఉంటారు. అసలు అంటే వాళ్ళకి ఏదైతే తోస్తుందో వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా దాన్నే ధర్మంగా భావిస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు. అర్థమైందా? సో అంటే కొన్నిసార్లు మనము మన భారతదేశం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, కొంతమంది మూర్ఖులు పాలకులు వచ్చారనుకోండి, ఏం చేస్తారండి? వాళ్ళే వాళ్ళకు తోచిన దాన్నే రాజ్యాంగంలా కానీ కొన్ని మార్పులు చేసుకున్నారు అనుకోండి. సో అది ప్రజలకు వాళ్ళకు తగ్గట్టుగా రాసుకొని అదే పరిపాలన అంటే అది కుదరదు. కానీ నిజమైన రాజ్యాంగం ఏంటి? భగవంతుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పింది నిజమైనటువంటి ధర్మము. కానీ ఈరోజు రేపు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పి ఇదే శాస్త్రము, ఈవెన్ వాళ్ళు బుక్స్ లాగా రాసి వాళ్ళు అదే చలామణి చేస్తూ ఉన్నారు అన్నట్టు. అది నిజమైనటువంటి ధర్మము కాదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? తమోగుణ పూరితులు మహాత్ముడైన వారిని సామాన్య మానవునిగా, సామాన్య మానవుని మహాత్మునిగా అంగీకరిస్తూ ఉంటారు. చాలామందిని ఆయనని ఇంకా భగవంతుడు కూడా చేస్తూ ఉన్నారు. కలియుగంలో మామూలు వ్యక్తుల్ని భగవంతుడితో పోలుస్తున్నారు, మామూలు వ్యక్తుల్ని వాళ్ళ గురువులతో పోస్తున్నారు, మామూలు వ్యక్తుల్ని చాలా గొప్ప గొప్ప వారిగా చేసేసి వాళ్ళను పూజిస్తూ ఉన్నారు. ఇది తమోగుణ బుద్ధి అని చెప్తున్నారు. సత్యమును అసత్యముగా భావిస్తూ ఉంటారు, అసత్యమును సత్యంగా ఆమోదిస్తూ ఉంటారు. నిజంగా సత్యం ఉన్నా దాన్ని తారుమారు చేసేస్తారు, దాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. కాబట్టి ఇది తమోగుణ బుద్ధి. వీడు ఈవెన్ మనం చూస్తూ ఉన్నట్టే న్యాయ వ్యవస్థలో చూస్తే చాలామంది న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా, ఈవెన్ ఆ యొక్క విట్నెస్లు కూడా మారిపోతూ ఉంటాయి కొన్నిసారి. అదేంటి? వాళ్ళు తెలివితోనే మారుస్తారు, మరి తెలివి లేని వాడు చేయలేడు. వాళ్ళ బుద్ధి తామసిక్, అంటే వాడు తారుమారు చేసేసిండు అనుకోండి. సో ఇదే ధర్మము, ఇదే న్యాయం అని చెప్పేసి సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, అటువంటి బుద్ధి తామసిక బుద్ధి అంటున్నారు. కర్మలన్నిటి యందు వారు తప్పు మార్గంనే అనుసరించరు కనుకనే వారి బుద్ధి తమో గుణంతో కూడుకొని ఉండను. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలా అద్భుతమైన లీల అన్నట్టు. వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు వాళ్ళ సుఖం కొరకు దేన్నైనా చేస్తారు అన్నట్టు. ఒకసారి జగన్నాథుడి యొక్క గొప్ప భక్తుడు ఉంటాడు అన్నట్టు. ఆయన సదన్ కసాయి, అంటే ఆయన కసాయి అంటే మాంసాన్ని అమ్మేవాడు అన్నట్టు. మాంసాన్ని అమ్ముతూ కొలమానం కొరకు ఒక రాయి, పూర్వకాలం రాయితో కొలిసేవాళ్ళు. కానీ ఒక సైడు ఏముందంటే శాలిగ్రామ్ శిల ఉంటుంది ఇంతది, అది పెట్టి అమ్ముతూ ఉంటే అక్కడి నుంచి ఒక పండితుడు వెళ్తూ ఆయన ముక్కు కల బట్ట పెట్టుకొని చూసరే స్వయంగా శాలిగ్రామ్ని పెట్టి అమ్ముతున్నాడు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చారే, ఎంత పాపం చేస్తున్నావు, ఇలా నువ్వు శాలిగ్రామ్ని పెట్టొచ్చా, ఇది స్వయం భగవంతుడు శాలిగ్రామ్ అంటే ఆయన భయపడిపోయి సరే స్వామి మీరు తీసుకోండి అని ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళి భగవంతుని ఎంతో కాలం మాంసంతో ఆయన మాంసం కొలవడానికి ఉపయోగించాడు. ఆయన చేతులు అది ఇది కాబట్టి ఎన్నో నదుల యొక్క పుణ్య నదుల యొక్క నీటి ద్వారా అభిషేకం చేయించి, పంచామృతం అభిషేకం చేయించి, భగవంతుడికి అలంకరణ చేసి, భగవంతుడికి చాలా నైవేద్యం పెట్టి పడుకుంటాడు. కానీ స్వప్నంలో భగవంతుడు వచ్చి చెప్తాడు, లేదు లేదు నువ్వు అతనికి ఇచ్చేసేవి, నేను నీ దగ్గర ఉండను అంటాడు. అదేంటి స్వామి? సో ఈయననేమో చాలా అద్భుతంగా సేవ చేస్తాడు, కానీ భగవంతుడు మాత్రం ఆయన దగ్గరనే ఉండాలనుకుంటాడు. ఎందుకు? భగవంతుడు చాలా లీలా పురుషోత్తముడు, ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మన అందరికీ ఒక లెసన్ లాగా మనం ఏ వృత్తి చేసినా ఎటువంటి విధంగా భగవంతుడి చైతన్యంలో ఉండొచ్చు. అర్థమైందా? అప్పుడు అందరి దృష్టిలో కనబడుతుంది, అరే ఈయన ఏం పని చేస్తున్నాడు, తామసిక మనుషున్నాడు, తామసిక బుద్ధి ఉంది, సో ఈ విధ తామసిక కర్మలు చేస్తున్నాడు అనిపించవచ్చు.
కానీ ఎందుకు స్వామి మీరు అలా, అతను ఎంత ఘోరంగా మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు, ప్రదేశం అపవిత్రము, ఆ వ్యక్తి సో ఆయన అపవిత్రుడు ఆయన అంటే, లేదు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానంటే. ఎందుకంటే ఆయన ఆ యొక్క తక్కడిలో జోకుతూ ఉంటే నేను ఇట్లా ఇట్లా ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అట్టి ఊగుతూ ఉంటాను నేను. సో నాకు చాలా దాంట్లోనే ఆనందం ఉంటుంది. సో ఆయన చేతులంతా మాంసాన్ని ముట్టుకుంటాయంటే పర్వాలేదు, కానీ నేను అలా ఊగుతున్నప్పుడు ఆయన రోజు నిత్యము నా యొక్క కీర్తనలు పాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ కీర్తనలతో నాకు అలా ఊగుతుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. కాబట్టి నన్ను తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసి అంటాడు. అప్పుడు ఆ పండితుడు నెక్స్ట్ డే వచ్చి కన్నీటితో, ఎందుకంటే భగవంతుడు అతన్ని లైక్ చేశాడు, నేను ఇంత పూజ చేస్తున్నా నన్ను లైక్ చేయలేదు అని ఎప్పుడైతే ఇచ్చాడో, ఇలా జరిగింది ఇలా జరిగిందంటే, ఎందుకో స్వామి నేను నా దగ్గర నేను అపవిత్రుడిని, చండాలు, నేను ఇది అదంటే, లేదు భగవంతుడు నిన్నే లైక్ చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇచ్చేసేయని చెప్పాడు అంటే. అప్పటికప్పుడు ఆ సదన్ కసాయి ఏం చేస్తాడంటే ఆయన తామసిక వృత్తిని ఇమ్మీడియట్గా వదిలేస్తాడు. అరే భగవంతుడు నా కొరకు త్యాగం చేశాడు, అంత గొప్ప సేవ పండితుడి దగ్గర వదిలేసి నా దగ్గరకు వస్తే నేను ఇంత త్యాగం చేయనని ఉన్న ఫలంగా షాపు ఆ వర్క్ అన్నీ కూడా వదిలేసి ఇంకా ఆయనకు వాళ్ళ ఊర్లో జగన్నాథుడి దగ్గరికి రథయాత్రకు వెళ్తూ ఉంటారు అన్నట్టు. వెళ్తూ ఉంటే ఆయన కూడా అంటే దీనికి రిలేటెడ్ ఉంది నెక్స్ట్ కమింగ్ స్టోరీ అన్నట్టు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ వాళ్ళు ఎమ్మడి నడుస్తూ ఉంటే వాళ్ళు అంటారు, లేదు నువ్వు మా బాటలో నడవద్దు, నువ్వు అంత కసాయి వాడివి అని. కొంతమంది అంటే అయ్యో కరెక్టే కదా, నేను పరమ పాపిని, సో ఎంతో నీచమైన జన్మ, నీచమైన జీవితాన్ని గడిపిన వాడిని. ఆయన కింద మామూలు మార్గంలో నడుస్తూ ఉంటాడు, రాళ్ళు రప్పలు ఉంటే దాంట్లో నడుస్తూ ఉంటాడు. సో అప్పుడు ఆయన కష్టాలను భగవంతుని నామం చేసుకుంటూ జయ జగన్నాథ్ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో సాయంత్రం అవుతుంది. అయితే ఒక ఇంటి ముందు ఆయన కూర్చుంటాడు, ఇంకా రాత్రిపూట మళ్ళీ నెక్స్ట్ జంగల్ అడవి దాటాలని చెప్పేసి. అప్పుడు ఆ సదన్ కసాయి ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. అయితే ఆ ఇంట్లోంచి ఒక వయసులో ఉన్న ఒక యువతి వచ్చి బయటకు చూస్తుంది. అరే ఈయన అందానికి మోహితురాలైపోతుంది. అప్పుడు ఆమె అతన్ని లోపలికి రమ్మంటుంది. అంటే చూడండి ధర్మం ఏంది, పెళ్ళైనామె భర్తతో ఉండటం ధర్మం. సో పరాయి పురుషుని లోపలికి రమ్మంటే ఆయన సైగ చేస్తాడు, లేదు నేను రాను అని చెప్పి సైగ చేస్తాడు. ఆమె ఏమి అర్థం చేసుకుంటుంది, నీ భర్త లోపల ఉన్నాడు కదా, నీ భర్త ఉండంగా నేను రాలేను, కాబట్టి నువ్వు భర్తని సంవరిస్తే ఎవరు అడ్డు లేకుండా వస్తారంటే భర్తని సంవరిస్తుంది లోపలికి వెళ్ళి. అప్పుడు మళ్ళీ పిలుస్తుంది, నా భర్త నువ్వు చెప్పావు కదా నేను సంవరించాను, ఇప్పుడు రా అంటే. అప్పుడు అంటాడు, అమ్మా తల్లి నేను ఎక్కడ చెప్పాను, నేను ఎందుకు సంవరించమన్నాను, అలా నేను చెప్పలేను అంటే. ఇప్పుడు నువ్వు నీ కొరకు నా భర్తను చంపాను, ఇప్పుడు నువ్వు నన్ను స్వీకరిస్తావా లేదా అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలన్నా అంటే. ఇక్కడ చూడండి సత్యాన్ని అసత్యము, ఒక స్త్రీ అక్కడ తలుచుకుంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, అవి అందరితో గట్టిగా అరిచేసరికి అందరు వచ్చి పాపం ఇలా ఈయననే చంపించాడు అది ఇది అంటే. చూడండి అక్కడ ఆమె అరుపులకు, ఆమె ఏడుపులకు, దొంగ ఏడుపులకు అందరు నమ్మేసి సో అప్పుడు రాజుగారి బట్టలకు పట్టిస్తారు. పాప ఆయన ఎవరు నమ్మేటట్లేరు, పరాయి ఊరు వాడు. సో ఏమైపోయింది అక్కడ, అందరి బుద్ధి భ్రష్టు పట్టింది, ఆమె తామసిక బుద్ధితో అందరిని నమ్మించేసింది. అప్పుడు రాజుగారి దగ్గర వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన ఎంత వాదించినా టైం వేస్ట్ ఎందుకని భగవంతుని మీద భారం వేసి రాజుగారు అడుగుతారు, ఏమయ్యా నువ్వు చేసావంటే ఏమన్నాడు ఆయన. అప్పుడు సరే నీకు ఇంకా ఒకటే అంటాడు, స్వామి నేను జగన్నాథుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నాకు మృత్యుదండన తప్ప ఏ దండన విధించండి నేను స్వీకరిస్తాను అని అంటాడు అన్నట్టు. అంటే చూడండి భగవంతుడి భక్తులకు ఏది చెయ్యాలా ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు. అక్కడ 100 మంది వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మాట్లాడేందుకు పోనీలే అని చెప్పేసి ఆయన ఎక్కువ ఆర్గ్యుమెంట్లు చేయడు. అప్పుడు ఆ రాజుగారు కూడా యాక్సెప్ట్ చేసి సరే ఈయనకి ఏం చేద్దాము, సో ఆయనని చంపడానికి చేతులే ఉపయోగించంటాడు కాబట్టి ఈ చేతులని నరికేయండి అంటే ఆయన ఇలా పెట్టేస్తాడు, టక్ టక్ కట్ చేసేస్తారు 2 చేతులు. ఇంకా అయిపోయింది, నన్ను రిలీవ్ చేయండి అంటే ఆయన ఏడ్చుకుంటూ భగవంతుని కీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
అక్కడ రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభమైతే ఆ రథము కదలట్లేదండి. కదలకపోతే అప్పుడు రాజుగారు వచ్చి, ఏంటి ప్రభు రథం కదలట్లేదు, ఏంటి మేమేమన్నా అపరాధం చేశామంటే, మీరు కాదు అపరాధము, నా భక్తుడు అక్కడ వస్తున్నాడు ఆయన, సో ఆయన్ని పల్లకి తీసుకెళ్ళి ఆయనని తీసుకొని రండి నా దగ్గరికి అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఇంకా ఆయన తీసుకొని రావడము, భగవంతుడు ఆయన యొక్క భగవంతుడి చేతులు కూడా ఇలానే ఉంటాయి కదా, ఈయన చాలా సంతోషపడతాడు, ఓ నా చేతులు కూడా భగవంతుడి చేతుల్లాగానే ఉన్నాయని చెప్పేసి. అప్పుడు భగవంతుడి లీల, భగవంతుడి దగ్గర వెళ్ళగానే భగవంతుని స్పర్శ కలగగానే ఆయనకు మళ్ళీ సో ఎలా కలుగుతాయి అంటే, భగవంతుని చూసి భగవంతుడికి దండవత్ ప్రణామం చేయాలంటే చేతులు ఇంతే ఉన్నాయి. అయ్యో నాకు చేతులు పొడుగా ఉంటే నేను భగవంతుడికి ప్రణామం చేసుకునేవాడిని అని మనసులో ఎప్పుడైతే అనుకుని అలా పడుకున్నాడో టక్కన చేతులు భగవంతుడి యొక్క లీల ద్వారా చేతులు వచ్చేస్తాయంట. సో ఇక్కడ ఎందుకు చెప్తానంటే, మన బుద్ధి కూడా తామసిక బుద్ధి నుంచి మనం ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మనం మార్చుకున్నట్టు అయితే, చూడండి వాళ్ళందరూ ఎంత తప్పుడు మార్గంలో సత్యాన్ని అసత్యం, అసత్యాన్ని సత్యం తారుమారు చేసిన భగవంతుడి యొక్క ఏమంటారు భగవంతుడి ముందు భగవంతుడి యొక్క కోర్టులో సత్యమే గెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చూసి అది మొత్తం ప్రచారం అయిపోతుంది, అరే మనం ఎంతో అపరాధం చేశామని భావిస్తూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఇంకేముంది, బుద్ధి దృఢ నిశ్చయం. అది కూడా 3 రకాలుగా ఉంటుంది. 1 సాత్వికమైన బుద్ధి, 2 రాజసికమైన బుద్ధి కాదు దృఢ నిశ్చయము, 3 తామసిక దృఢ నిశ్చయము. ఏమంటారు, ఓ పృతకుమార అవిచ్ఛిన్నమైనదియు యోగాభ్యాసంచే నిశ్చయముగా కొనసాగునదియు తత్కారణముగా ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు ప్రాణముల యొక్కయు కార్యకలాపములు నియమించినది అయిన నిశ్చయము సత్వగుణమునకు కూడినట్టిది. అంటే దృఢ నిశ్చయం ఎట్లా ఉంటుందంటే, సో భగవంతుడు ఇక్కడ ఇది కూడా చాలా మనకు ఉపయోగకరమైనది అన్నట్టు. మనం ఏదైనా పని చేయాలంటే అది దృఢంగా ఉండాలి, అదే దృఢ సంకల్పం ఉండాలి. అది లేకుంటే మనము ఏ కార్యాన్ని కూడా చేయలేము. మనము ఇక్కడ ఏం చెప్తున్న భగవంతుడు, తన మనస్సును ప్రాణమును ఇంద్రియమును పరమాత్మ యందు కేంద్రీకరించి దృఢ నిశ్చయంతో ఉండువాడు కృష్ణ చైతన్యం నెలకొన్న వాడగును. ఇందాక సదన్ కసాయ్ ఎంత దృఢంగా ఉన్నాడండి. భగవంతుడి ధామానికి వెళ్ళాలా, భగవద్ దర్శనానికి నేను వెళ్ళాలా. మార్గ మధ్యంలో భగవంతుడు టెస్ట్ జరిగాయి. సో ఆ టెస్ట్లో ఆయన ఫెయిల్ అవ్వలేదు, అర్థమైందా, పాస్ అయిపోయాడు. ఓకే, ఆయన దృఢ నిశ్చయం ఏముంది భగవంతుడి దగ్గరికి. సో నాకు మృత్యుదండన విధించకండి దయచేసి, మీరు అనుకుంటే నేను తప్పు చేసినట్టు కావాలన్న మృత్యుదండన తప్ప మిగతా ఏదైనా విధించచ్చు, నీకు కావాలి నా చేతులు నరికేయండి. సో ఆయన భయపడలేదు దానికి, అర్థమైందా. కాబట్టి మనం కూడా కృష్ణ చైతన్యంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి. అట్టి స్థిర నిశ్చయము సత్వగుణముకు సంబంధించింది. భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో ఆటుపోట్లు జరుగుతాయి, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. అవ్యభిచారిణ్య అను పదం మిక్కిలి, ఎందుకంటే కృష్ణ చైతన్యం నెలకొన్న వాడు ఏ ఇతర కార్యముల చేతను పెడత్రోవ పట్టరు. ఏ ఇతర కార్యములు అంటే మనకి ఎన్నో రకాలుగా మాయ ప్రలోభ పెట్టడానికి, మనం తప్పించడానికి భగవంతుని నుంచి, భగవంతుని నామం నుంచి, భగవంతుడి కథామృతం నుంచి, భగవద్ దర్శనం నుంచి, సో భగవద్ధామ సందర్శనం నుంచి ఏదో విధంగా మనకు ఏదో కష్టం వచ్చినట్టుగా మనకు అది వస్తుంది. అప్పుడు దాని కొరకు సెంటిమెంటల్గా తప్పించుకొని పెడత్రోవబట్టే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం ఒకసారి అనుకుంటాము, తర్వాత రెండోసారి మాట తప్పుతాము, ఒకసారి వస్తా అంటాము, ఒకసారి రానంటాం. కాబట్టి ఇది టెస్టింగ్లో ఫెయిల్ కాకుండా చూసుకోవాలి. సాత్వికమైన దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం ఎవరికి ఉంటుందంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఒకసారి అనుకుంటే తప్పకుండా అది చేసి తీరుతారు, అర్థమైందా. నెక్స్ట్ది ఓ పార్త, కానీ ఏ నిశ్చయం చే మానవుడు ధర్మ అర్ధ కామములందలి ఫలములైన ఆసక్తిని వహించినో అట్టి నిశ్చయము రజోగుణ ప్రధానమైనటువంటిది. చూడండి, మోక్షం లేదని చూడండి. ధర్మ అర్ధ కామం, ధర్మం వల్ల అర్థం వస్తుంది, అర్థం వల్ల కామం అంటే కోరికలు ఎన్ని వచ్చినా
కోరికలను తీర్చుకోవడానికే ఆయన ఏం చేస్తాడు, తన బుద్ధిని, తన మనసుని, తన ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉంటాడు. అర్థమైందా? సో అటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలను, సంపూర్ణ దేహాన్ని భౌతిక సుఖాలను అనుభవించడానికి ఎవరైతే ఉపయోగిస్తారో అటువంటి నిశ్చయము, దృఢ నిశ్చయాన్ని రజోగుణ నిశ్చయం అంటారు. అంటే తన కోరికలు నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు, ఇక దాంట్లో వెనకంజ వేయాలన్నట్టు. తర్వాత తమోగుణము దృఢ నిశ్చయం ఏంటంటే, ఓ పార్త, స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి అనునవి అతిక్రమించి పోజాలని మందబుద్ధితో కూడిన, అంటే వీటన్నిటిని కూడా అతిక్రమించలేరు. స్వప్నంలోనే జీవిస్తూ ఉంటారు, నిజమైన జీవితం జీవించరు. డే టైంలో కష్టపడాలంటే కష్టపడరు, సోమరితనం ఉంటుంది. అర్థమైందా? మందబుద్ధి ఉంటుంది. అర్థమైందా? తర్వాత భయము, ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో. తర్వాత ప్రతి చిన్న ఫెయిల్యూర్కు శోకం, ఏడుస్తూ ఉంటారు, బాధపడతారు. అర్థమైందా? తర్వాత భ్రాంతి, అంటే భ్రాంతి అనేది ఏంటి, నేను దేహమును, నేను ఆత్మననే జ్ఞానం ఉండదు. వీటిని అతిక్రమించలేనటువంటి బుద్ధి. ఎంతో చెప్తాం, మనం అందరికీ చెప్తున్నాం, కానీ వాళ్ళు అక్కడే ఫిక్స్ అయి ఉంటారు. వింటారు, వాళ్ళు దాన్ని అతిక్రమించలేకుండా జీవిస్తూ ఉంటారు. అటువంటి దృఢ నిశ్చయాన్ని తమోగుణ నిశ్చయము అని మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. దానికి ఇంకా ఏమంటారు, ఇంకా కొన్ని తామసిక గుణము, అతి నిద్ర. అర్థమైందా? నిద్ర మనకు భగవద్గీత ప్రకారం 6 గంటలు పడుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ అన్నారు. కానీ సబ్జెక్ట్ కండిషన్ ఏంటి, నేను 6 గంటలు అంటే 12 గంటలకు పండుకొని 6 గంటలకు లేస్తే నిద్ర సరిపోదండి. సో ఇటు అర్లీగా మనము 8, 9, 10, 11 ఇలా ఎంత అర్లీగా పడుకుంటే అంత అక్కడి నుంచి 6 గంటలు చాలా సులభంగా సరిపోతుంది. కాబట్టి అది మనము ప్లాన్ చేసుకోవాలి. అధిక నిద్రను నివారింపలేని వారు, విషయభోగములను అనుభవించుచున్నామనేది గర్వంను వీడలేని వారు, భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం అనేది స్వప్నమును కలిగి ఉండేవారు, ఇంద్రియ మనోప్రాణములను నిమగ్నము చేయవారు, ఆ విధంగా తమోగుణంతో కూడిన నిశ్చయమును, అంటే దృఢ సంకల్పాన్ని కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. మనము తమోగుణ నిశ్చయంలో ఉంటామా, అంటే డిటర్మినేషన్, రజోగుణ డిటర్మినేషన్ ఉందా, సత్వగుణ డిటర్మినేషన్ ఉందా అనేది, నిశ్చయం ఉందా అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. అర్థమైందా? बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।